దేశంలో కరెంటు కనిపెట్టిందే కాంగ్రెస్. రాష్ట్రంలో కరెంటు ఇచ్చింది మేమే. సీఎం రేవంత్ రెడ్డి 5 ఏళ్లలో 6 లక్షల కోట్లు అప్పు చేస్తామని వెల్లడి. ఇప్పటికే 1,00,000 కోట్లు రుణం తెచ్చినట్లు ఒప్పుకోలట. అసలు కరెంటుని కనిపెట్టిందే కాంగ్రెస్ అట. చూడండి సార్ ఏం చెప్తున్నాడో. కరెంట్ ఇచ్చింది మేమే. కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఎవరు పరిపాలించారండి ఆంధ్రప్రదేశ్ని? 50 ఏళ్ళు కాంగ్రెసే పరిపాలించింది. మరి అప్పుడు ఎందుకో కాంగ్రెస్ ని కరెంటును కనిపెట్టిన వాళ్ళు 24 గంటల కరెంట్ ఎందుకో ఇయ్యలేకపోయినరు వ్యవసాయానికి? అప్పట్లో కరెంటు కోతలు ఇళ్లలో ఉండేటోళ్ళే గుర్తుందా? రోజుకి 2 గంటలు, పొద్దుటిలో 8 గంటలకు పోతే 10 గంటలకు వచ్చేది, సాయంత్రం మళ్ళీ 4 గంటలకు పోతే 6 గంటలకు వచ్చేది. ఈ 10 ఏళ్ల నుంచే కదా రాష్ట్రంలో నెంబర్ 1 గా కరెంట్ ఉన్నది. బరాబర్ కాంగ్రెస్. అసలు ఏం చెప్పారో తెలుసా? అప్పుడు ఆంధ్రప్రదేశ్ లో ఉన్నప్పుడు తెలంగాణ నుంచి విడిపోతే అసలు కరెంటే రాదని చెప్పారు. కాంగ్రెస్ వాళ్ళే చెప్పిర్రు తెలంగాణకి కరెంట్ రాదని చెప్పి. అదే కిరణ్ కుమార్ రెడ్డి అసెంబ్లీలో చెప్పిండు. ఇవాళేమో మరి సార్ మేమే కనిపెట్టినాం అని చెప్తున్నాడు. ఒక ఆయన ఉంటాడట, ఫుల్గా తాగి పడుకొని ఉంటాడు. నేను లేస్తే మాత్రం మామూలుగా ఉండదు. ఇక ఒక్కొక్కటి సంగతి చూస్తే వీడు లేచేది లేదు, సచ్చేది లేదు, అసలు లెగడు వాడు. నేను లెగితే మాత్రం ఇక ఎప్పుడు లెగుతావు? నువ్వు లెగిసేది ఎప్పుడు? మామూలుగా ఉండదు ఎప్పుడు? అసలు నువ్వు కొట్టేది ఎప్పుడు? అసలు నీకు ఓపిక ఆడిది లెగడానికి? ఎనీ టైం తాగి నువ్వు పంటా ఉంటుంది. పండి ఒక డైలాగ్ కొడతాడు అనమాట. ఇక నేను లెగితే చూపెడతా. నువ్వు చూపించేది లేదు, వాడు లెగిసేది లేదు, చూపించేది లేదు, మనం చూసేది లేదు. ఇగో అట్లున్నది. ఇక కరెంటు మేమే కనిపెట్టినాం, మేమే కరెంట్ ఇచ్చేసినాం. వాస్తవాలు మాట్లాడుకోవాలి. ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు వాస్తవాలు చెప్పాలి. ఇవన్నీ వాస్తవాలు కాదా? 2014 కంటే ముందు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇదే తెలంగాణ ప్రాంతం వివక్షతకు గురైంది. వాస్తవం కాదా? మన కరెంటు తీసుకపోలేదా అక్కడికి? ఇదే కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆంధ్ర ప్రాంతానికి తీసుకపోలేదా? ఇక్కడ నీళ్ళే ఆంధ్ర ప్రాంతానికి తీసుకపోలేదా? ఇవాళ తెలంగాణ వచ్చిన తర్వాత, కేసీఆర్ ముఖ్యమంత్రి అయిన తర్వాత మన కరెంటు తోటి, మన నీళ్లతోటి సక్కగున్న మాట వాస్తవం. అది కాంగ్రెస్ పార్టీ కరెంట్ ఇస్తే మరి ఇవాళ ఎందుకో 24 గంటలు కరెంట్ ఇవ్వలేకపోతా ఉన్నారు? ఇదే కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తా ఉంది కదా 2023 డిసెంబర్ 9వ తారీఖు నుంచి. ఇప్పుడు కరెంట్ ఇబ్బందులు రావట్లేదా? 24 గంటలు కరెంట్ ఇస్తా ఉన్నారా? ఇప్పుడు రైతులకి ఇబ్బంది పడతలేరా గతంలో కంటే? సో ఇవన్నీ వాస్తవాలు ఒప్పుకోవాలి. తెలంగాణ సమాజం కూడా వాస్తవాలు చూస్తుంది. ఎందుకంటే సార్ చెప్తున్నాడు రాష్ట్రంలో కరెంట్ ఇచ్చిందే మేమని చెప్తా ఉన్నారు ముఖ్యమంత్రి గారు. కరెంటు కనిపెట్టింది మేమే అంటే ఇక అది కాని ముచ్చట. కానీ ఎవడో ఒకడు ఉన్నాడు మళ్ళీ ఆడ తాగుపోతే కరెంట్ తాళి కట్టే టయానికే కరెంటు పోయిందట. ఆ వైర్ ఏదో ఊడిపోయి అప్పట్లో తగిలించుకునేది కదా కరెంటు. వీడేం చేసిండు? అది అసలు తాళి కట్టడానికి కూడా లేదు, ముహూర్తం దాటిపోతుందని చెప్పి ఆడ పూజారి ఇచ్చేస్తా ఉంటే ఆ పైన వైర్ని ఇట్లా పట్టుకున్నాడట. వైర్ను పట్టుకొని కొద్దిగా వైర్ కొద్దిగా సరిపోతే రెండింటిని జాయింట్ పెట్టి తాళి కట్టేదాకున్నాడట. ఇక అట్టున్నది కథ. ఇక అట్లుంటాయి కొన్ని ఎట్లుంటాయి అంటే ఆ వైరు పట్టుకుంటాడా నిజంగా ఒక 5-10 సెకండ్లను ఆ వైరు పట్టుకుంటాడా? ఈ వైర్కి ఇంకో వైరు దొరకలేదట. రాత్రి ఇప్పుడు దొరక రెండింటిని ఇట్లా బట్టి పట్టుకున్నాడట తాళి కట్టేదాకా. ఇగో అట్లాంటి ముచ్చట్లు మరి ప్రస్తుతం చెప్పుకుంటా ముందుకు పోతే వాస్తవాలు గ్రహిస్తారు ప్రజలు. తెలంగాణ ప్రజలు వాస్తవాలు గ్రహిస్తారు. కరెంటు చక్కగా ఇయ్యాల. కరెంటు చక్కగా ఇయ్యకుండా డిఫరెన్సియేషన్ తెలుసు. గతంలో 40-50 ఏళ్ళు పరిపాలించినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వంలో కరెంట్ ఎట్లుంది, తెలంగాణ వచ్చిన తర్వాత కరెంటు ఎట్లుంది అనేది ప్రజలు కల్లారా చూసిర్రు. అంతేగాని ఇలా మనం ఏదో చెప్తే మసిబూసి మారేడికాయ చేసేస్తాం, మేము పెద్దగా చెప్తామంటే మాత్రానికి ఇలా తెలంగాణ సమాజం ఒప్పుకునేటువంటి పరిస్థితులు లేదు. ముఖ్యమంత్రి సారు దయచేసి మీరు కరెంట్ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయండి. బాజాప్తా వాళ్ళకి సాగు చేసుకునేదానికి 24 గంటలు ఉచితమైనటువంటి నాణ్యమైనటువంటి విద్యుత్ ఖచ్చితంగా మనం ఇవ్వాల్సిందే. ఇచ్చేటటువంటి ప్రయత్నం చేయాలి. ఇచ్చిన తర్వాత మేము ఇస్తున్నామని చెప్పుకోవాలి. కానీ ఇగో అప్పుడు అట్లా చేసి ఇప్పుడు ఇట్లా చేసి సో మొత్తం మేము ఇచ్చేస్తామని చెప్పేది మాత్రానికి తెలంగాణ సమాజం ఇలా ఒప్పుకోవడానికి సిద్ధంగా లేదు.